దేవుని ఉద్దేశాలను చూడండి. దేవుడు ఏ విధంగా బ్రతికమంటుందో, ఏ విధంగా జీవించమంటుందో, ఏ విధంగా దేవుడు ఈ దావీదు మహారాజు ఉండాలనుకుంటుందో సేమ్ అదే విధంగా బ్రతుకుతున్నాడట. దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చేవాడిగా సౌలును తొలగించి దావీదు మహారాజును నిర్మిస్తున్నాడు. ఎందుకు అంటే సౌలు దేవుని ఉద్దేశాలను నెరవేర్చడం లేదు. సౌలు దేవుని ఉద్దేశాలకు విరుద్ధంగా, దేవుడు చెప్పినటువంటి మాటలకు విరుద్ధంగా ఆయన పని చేయడం వలన, నీవు పని చేస్తలేవు సౌలు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు ఒకడున్నాడు, ఆయన దావీదు, నేను ఆయనని ఏర్పరుచుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అనగా అక్కడ దావీదు మహారాజు యొక్క జీవితం మారిపోతుంది. దావీదు మహారాజు యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. దావీదు మహారాజు యొక్క స్థితి మారిపోతుంది. దావీదు మహారాజు యొక్క గతి మారిపోతుంది ఆ మాటతోటి. హల్లెలూయా. ఇంతకు ముందు గొర్రెలను కాచుకునేటటువంటి దావీదు మహారాజు ఆ మాటతోటి, ఏ మాటతోటి? దావీదు మహారాజు ఎప్పుడైతే దేవుడి ఉద్దేశాలను నెరవేరుస్తుందో, దావీదు మహారాజు ఎప్పుడైతే దేవుడి యొక్క ప్రణాళికలు నడుస్తున్నాడో, ఈ గొర్రెలన్నిటిని విడిచి ఒక రాజుగా ఆయన అభిషేకించబోతున్నాడు. హల్లెలూయా. ఒక రాజుగా జీవించే కాలము